హాయ్ ఎవ్రీవన్. ఇలాంటి ప్రశ్నలు అనేవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్స్ అన్నింటిలో కూడాను మనం చూస్తూ ఉంటాము. సో ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. సో చాలా సింపుల్ టెక్నిక్ తోటి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వితిన్ 5 సెకండ్స్లోనే మనం సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడైనా కానీ మీకు లాస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 249 పవర్ 33 ప్లస్ 254 పవర్ 36 ప్లస్ 256 పవర్ 133 ఫైండ్ ద యూనిట్ డిజిట్ నెంబర్ అని చెప్పేసి అనేది ఇచ్చారనమాట. సో ఇలాంటి ప్రశ్నలు కనిపించినప్పుడు యూనిట్ డిజిట్ అంటే మనకి లాస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీకు 4 కానీ 9 కానీ లాస్ట్ డిజిట్స్ అనేవి ఎక్కడైనా కనిపించినప్పుడు 4 ఈవెన్ అయితే మనకి లాస్ట్ డిజిట్స్ అనేది 6 అనేది వస్తుంది యూనిట్ డిజిట్ అనేది. 4 ఆడ్ నెంబర్ కనుక ఉంటే 4 పవర్ ఆడ్ ఉంటే కనుక అది 4 అవుతుంది. అదేవిధంగా 9 ఈవెన్, 9 పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే మనకి 1 అనేది మనం కన్సిడర్ చేయాలి. 9 పవర్ ఆడ్ ఉంటే ఆడ్ నెంబర్ ఉంటే కనుక 9 అనేది మనం కన్సిడర్ చేయాలన్నమాట. సో ఇక్కడ 9 పవర్ 33 అనేది మనకి ఏమవుతుంది, ఆడ్ నెంబర్ కాబట్టి 9 వేసుకోవాలి లాస్ట్ డిజిట్ అనేది. ప్లస్ 254 పవర్ 36 అనేది ఇచ్చాడు. 4 పవర్ ఈవెన్ నెంబర్ కాబట్టి అక్కడ మనకేమొస్తుంది ప్లస్ 6. ఈవెన్ అయితే ఏమనొస్తుందని చెప్పుకున్నాం, 4 పవర్ ఈవెన్ అయితే 6 అనేది యూనిట్ డిజిట్ అవుతుంది. సో అదేవిధంగా 4 పవర్ ఆడ్ అయితే 4 అనేది వస్తుంది అనమాట. ప్లస్ 6 పవర్ 133. 6 పవర్ ఎంత ఉన్నా కానీ మనం ఇంతకు ముందు షార్ట్లో మనం ఒకటి చెప్పుకున్నాం, ఏంటి 0 1 5 6 పవర్ ఎంత ఉన్నా కానీ అవే నెంబర్స్ అనేవి యూనిట్ డిజిట్స్గా వస్తాయి అని చెప్పుకున్నాం. సో 6 పవర్ ఎంత ఉన్నా కానీ దట్ షుడ్ బి ఏమవుతుంది, అదే నెంబర్ అనేది మనకు వస్తుంది. కాబట్టి 9 ప్లస్ 6 ప్లస్ 6 ఎంత అవుతుంది మనకి 21 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. సో 21లో యూనిట్ డిజిట్ కనుక్కోమన్నప్పుడు మనకి ఏదైతే చివరి నెంబర్ ఉందో అదే మనకి యూనిట్ డిజిట్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ బి 1. For more such short tricks, please follow our free job guide Telugu YouTube channel. Thank you.